నా హృదయంలో నా ప్రభా నీవు ఈ దినము నీ జీవంతో నింపు, నీ మాటలతో నింపని మనం ప్రార్థన చేద్దాం. ప్రభా నాడు నీవు క్షమించబడాలి, నీ పాపం క్షమించబడాలి, నీ దుష్టత్వం పరిహరించబడాలి, నీ యొక్క అపరాధం అంతయు పవిత్రపరచబడాలి, నీ తిరుగుబాటు అంతయు క్షమించబడాలి, అది మాన్పివేయబడాలని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఓ పరలోకమందున తండ్రి, మా దేవా నీకు స్తోత్రములు. నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. నీవు సెలవిచ్చిన లేఖన భాగాన్ని ఆధారం చేసుకుంటూ పాడైపోయిన స్థలాల్లో నీవు కన్ను దృష్టించావు. అక్కడ నీ మాట వాగ్దానంగా ఉన్నది, నీదైనటువంటి ఏర్పాటు ఉన్నది ప్రభా. కానీ నీవు మా హృదయాలను అడుగుచున్నావు, మా హృదయాలను సరి చేసుకోమంటున్నావు, హృదయాలను కడుక్కోమంటున్నావు పశ్చాత్తాపం ద్వారా. 2026 సంవత్సరంలో ప్రభా నీ వాగ్దానం మాతో ఉన్నది. మేము మనసు కలిగి ఉన్నాము ప్రభా, నీవు దీవించాలని, మా కుటుంబాలు కట్టబడాలని, మేము బాగుపడాలని, మేము మేలు నొందాలని, మేము దీవెనకరమైన స్థితిలోనికి నడిపించబడాలని మాతో మాట్లాడి మా యొక్క జీవితాలను సరిచేయాలి. మాతో మాట్లాడి మా కుటుంబాలను కట్టమని, మేము ఎక్కడైతే బలహీనమై నష్టపోయామో, ఓడిపోతున్నామో, ఓ ప్రభా ఆర్థికంగా మా యొక్క భౌతిక జీవితంలోనూ ఆధ్యాత్మిక జీవితంలోనూ ఎంతో నష్టాన్ని అనుభవించాము. అక్కడ మాకు దీవెన ఆశీర్వాదం అనుభవిస్తున్నాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. లోక సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలోని మొదటి మాట నేను చదువుతా ఉన్నాను. మీరు శ్రద్ధగా ఆలకించండి. ప్రతి మాటలో దేవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి లేఖన సందేశాన్ని మన కొరకు దాచి ఉంచాడు. అటు తర్వాత వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము. వారు ఏ గ్రామానికి వెళ్ళాడో, వారు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు కలిసి ఏ గ్రామానికి వెళ్ళారో అక్కడ ప్రభు సెలవిస్తా ఉన్నాడు. 11వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ గ్రామం ఏంటంటే బేతనియా. యేసు ప్రభు తన శిష్యులతో కూడా వెళ్ళిన గ్రామం బేతనియా. బేతనియా గ్రామానికి యేసు ప్రభు తరచూ వెళుతూ ఉండేవాడు. యేసు ప్రభు ఎన్నో గ్రామాలను దర్శించాడు. ఆయన భౌతికంగా ఈ లోకంలో జీవించున్న కాలంలో, పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో యూదా, ఇజ్రాయేలు ప్రాంతాల్లో, ఆ సమరయ పట్టణం ఆ ప్రాంతాల్లోనూ, ఇటు యెరూషలేము పట్టణం ప్రాంతాల్లోనూ ఆయన ఎన్నో ఊర్లను ఆయన సందర్శించాడు. ఎన్నో గ్రామాల్లోనికి ఆయన వెళ్తూ వచ్చేవాడు. అయితే తరచుగా యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి వెళ్ళి అక్కడ పరిచర్య చేసి అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు ఆయన జరిగిస్తూ, ఆయన అక్కడ బోధ చేస్తూ, ఆయన శిష్యులతో కూడా యెరూషలేము నుంచి ఈ యొక్క వెలుగులోకి వస్తూ ఉన్నప్పుడు ఈ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఈ బేతనియా గ్రామానికి వెళుతూ ఉండేవాడు. మనం లేఖనాల్లో చూస్తే సువార్తలు 8 సార్లు రాయబడి ఉంది యేసుక్రీస్తు ప్రభు బేతనియాని సందర్శించాడని. ఎన్నిసార్లు? 8 సార్లు దర్శించాడని బేతనియాని. అంతకంటే ఎక్కువ సార్లు వెళ్ళి ఉండొచ్చు. అవసరాన్ని బట్టి లేఖనాల్లో 8 సార్లని రాయబడుతూ వచ్చింది. అయితే 8 సార్లు యేసుక్రీస్తు ప్రభు బేతనియాని ఎంతో ప్రేమించి ఆయన అక్కడికి వెళ్ళేవాడుగా ఉన్నాడు. ఈ బేతనియా యెరూషలేము పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఎక్కడ ఉందంటే మౌంట్ ఒలివస్, ఒలివ కొండ మీద వాలులో ఉన్నటువంటి గ్రామంగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు బోధ ముగించిన తర్వాత, యెరూషలేములో పరిచర్య ముగించిన తర్వాత ఆయన అటుగా ఒలివ కొండ నుంచి బేతనియాకి వెళ్తూ ఉండేవాడు. ఆయన తండ్రితో సహవాసం చేయాలనంటే ఆ ఒలివ కొండ మీద ఆగిపోయి అక్కడ ప్రార్థన చేస్తూ రాత్రంతయు తండ్రితో గడిపేవాడు. తండ్రి అయిన దేవునితో మాట్లాడేవాడు, ప్రార్థించేవాడు, రేపటి వరకు సిద్ధపడేవాడు, తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకునేవాడు. అలాగే
తండ్రి యొక్క ఉద్దేశాలను జరిగించి తండ్రిని మహింపరుస్తూ అలాగ తండ్రి అయిన దేవుని సహవాసంలో ఒలీవ కొండ మీద నిలిచి ఉండేవాడు. తర్వాత ఆయన ప్రజలతో సహవాసం చేయాలి అనుకున్నప్పుడు, గ్రామంలోనికి వెళ్ళి ప్రజల మధ్యలో ఉండాలి అనుకున్నప్పుడు ఆయన ఒక గ్రామానికి వెళ్తూ ఉండేవాడు. ఆ గ్రామం ఏ గ్రామం? బేతని. ఆ ప్రజల మధ్యలో ఒక కుటుంబంలోనికి వెళ్ళేవాడు. ఒక కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆ కుటుంబం ఎవరి కుటుంబం అంట? మరియా, మార్తా, లాజరు యొక్క కుటుంబం. హల్లెలూయా! ఎంత శ్రేష్టమైన మాట కదా. ఈ యొక్క బేతని ఎటువంటిది అంటే, ప్రస్తుత దినాల్లో యేసు ప్రభు పరిచయం చేస్తున్న దినాల్లో ఎంతో ఫలభరితమైనటువంటి ప్రాంతం, ఒక ఫ్రూట్ఫుల్ ప్లేస్. బేతని ఒక ఫ్రూట్ఫుల్ ప్లేస్, ఒక ఫ్రూట్ఫుల్ హౌస్, అంటే ఫలభరితమైన ఇల్లుగా పిలువబడుతూ ఉంది. బేతని అంటే అర్థం ఏంటి? బేతని అంటే అర్థం ఏంటి? లిసన్, హలో. బేతని అంటే మీనింగ్ హౌస్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్, ఓకే, హౌస్ ఆఫ్ హెల్త్, హౌస్ ఆఫ్ హెల్త్, హౌస్ ఆఫ్ క్యూర్, స్వస్థపరచు ఇల్లు, ఆరోగ్యపు ఇల్లు, ఫలభరితమైన ఇల్లు, హౌస్ ఆఫ్ ఫీస్ట్. హౌస్ ఆఫ్ ఫీస్ట్ అంటే ఇందు జరుగుతున్నటువంటి ఇల్లు, అంటే ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉంది. కాబట్టి ఈ బేతనియ యేసు ప్రభు యొక్క కాలంలో ఇలా వర్ధిల్లుతూ ఉంది, ఇలా మంచి శ్రేష్టమైన పేరు కలిగి ఉంది, ఎంతో మహిమకరంగా ఉంది. యేసు ప్రభు ఎంతో ప్రేమించాడు ఆ బేతనియాని. అయితే ఇర్మియా కాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టు, అది ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తూ తిరుగుబాటు చేస్తున్నటువంటి దినాల్లో వారి యొక్క తిరుగుబాటుకు శిక్షగా బబులోను వారు వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్నంతా పాడు చేశారు కదా. వారందరినీ చెడగొట్టుకుని వారందరూ బందీలుగా చేసి బానిసలుగా చేసుకుని వారి యొక్క దేశానికి తీసుకువెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాలు ఎలా అయిపోయింది? అది పాడైపోయిన దెబ్బగా తయారైపోయింది, అరణ్యపు భూమిగా తయారైపోయింది, సారం లేని నేలగా ఉంది. అసలు ఏమాత్రం వృక్షాలు లేకుండా, చెట్లు లేకుండా, ఫలాలు లేకుండా, జంతువులు లేకుండా, పక్షులకు ఎడవబడేదిగా ఉంది. ఆ దినాల్లో బెత్లెహేమ్ అంటే మీనింగ్ ఏంటంటే హౌస్ ఆఫ్ అఫ్లిక్షన్. హౌస్ ఆఫ్ అఫ్లిక్షన్ అంటే గొప్ప శ్రమ కలిగిన విల్లు, గొప్ప శ్రమ కలిగిన విల్లు. హౌస్ ఆఫ్ పెయిన్, ఎంతో బాధ కలిగినటువంటి ఇల్లుగా ఉంది. హౌస్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ హౌస్ ఆఫ్ డిస్ట్రెస్, ఎంతో ఓటమి, ఎంతో నిరాశ, ఎంతో ఒత్తిడి కలిగినటువంటి ఇల్లుగా ఆ ఇల్లు ఉంది, ఆ ప్రాంతము ఉంది, బేతనియ. అయితే ప్రభు ఎలా మార్చాడో చూసారా? దేవుని యొక్క వాగ్దానం ఎలా మార్చిందో చూసారా? అలాగే అక్కడ ఆ సమయంలో ఒక ఇల్లు కూడా ఉంది. ఆ ఇల్లు ఏంటి? బేతనియ. ఆ ఇంటి పేరు ఏం పేరు? బేతనియ. ఆ ఇల్లు ఎవరిది? మార్తా, మరియా, లాజరు యొక్క ఇల్లు. ప్రభు బేతనియాకి ఎందుకు సందర్శిస్తాడు? ఆయన బేతనియాని ప్రేమించి ఎందుకు అస్తమానం అటువైపుగా వెళ్తా ఉన్నాడు, ఆ గృహాలను దర్శిస్తున్నాడు అని అంటే, ప్రభు వాగ్దానం ఏంటి? పాడైపోయిన స్థలాలను బాగు చేయటం, పాడైపోయిన ఇళ్లను బాగు చేయటం, పాడైపోయిన హృదయాలను స్వస్థపరచడం, ఆరోగ్యాన్ని ఇవ్వటం, దేవుని కృపతో వారిని కలపటం, దేవుని సహవాసానికి తీసుకురావటం. అంతేకాదు ఫలభరితమైన ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబాలుగా, ఊర్లుగా, గ్రామాలుగా మార్చటమే ప్రభు యొక్క ఉద్దేశము. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక్క కుటుంబానికి ఆయన దర్శిస్తూ వారి మధ్యలోనికి సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. బేతనియ ఏ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసపు ఇల్లు. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుగా ఆయన ఒక గ్రామానికి ప్రవేశించాను. ఈ మాట చూడండి, యేసు ప్రభు నేడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు, మన మధ్యలో ఆయన ఆత్మగా ఉన్నాడు. మరి యేసు ప్రభు కూడా అటుగా ఎడుతూ ఆయన ఆ గ్రామంలో సంచరిస్తూ, ఆ యొక్క వీధుల్లో సంచరిస్తూ, ఆ యొక్క ఇళ్ల మధ్యలో సంచరిస్తూ
మన ఇంటిలోనికి కూడా రాగలడా? మన ఇంటికి కూడా రాగలడా? మన ఇల్లు కూడా ఆయన వచ్చేదానికి, ఆయన్ని మనం ఆహ్వానించేదానికి సిద్ధంగా ఉన్నదా? మనం సంగతులు సరి చేసుకుంటూ సమాధానంగా ఉంటూ ప్రభుని ఆహ్వానించేవారుగా ఉన్నామా? అది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మార్తాను ఒక స్త్రీ. There is a woman called Martha. She invited Jesus into her house. ఎంత చక్కటి పరిచయమో. నేను ఇంగ్లీష్లో చదువుతున్నప్పుడు చాలా బాగా అనిపించింది. మార్తాను ఒక స్త్రీ. మరి మార్తలు చాలా మంది ఉంటుంటారు అక్కడ, కానీ ఒక మార్త ఏం చేసింది? యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నది. అటుగా యేసు ప్రభు వస్తూ పోతున్నాడు బేతనియాకి. అక్కడ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వీధుల్లో, ఆ గృహాల మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు. స్వస్థతలు చేస్తా ఉన్నాడు. ప్రజలను విడిపిస్తా ఉన్నాడు. ఆ యొక్క శాపం నుంచి విడిపిస్తున్నాడు. ఆ యొక్క దుష్ట శక్తుల కీడు నుంచి విడిపిస్తా ఉన్నాడు. అయితే మార్త గమనించింది. మార్త ఏం చేసిందనంటే, ప్రభువా నా ఇంట ఉందువురా, నేను నీకు ఆతిథ్యాన్ని ఇస్తానని ఆమె ఏం చేస్తున్నానంటే ప్రభువును తన ఇంట చేర్చుకొనెను. తనే స్వభావ సిద్ధంగా హృదయం అంతటితో కూడా ప్రేమతో ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నది. చక్కటి సహోదరి మార్త. తర్వాత ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మరియను గురించినటువంటి ఇంట్రడక్షన్ ఎంత బాగుందో కదా. ఏమని అక్కడ ఇంట్రడక్షన్ ఉంది? ఆమెకి ఒక సహోదరి ఉండెను. మంచిది. ఆమె పేరేంటి? మరియా అని అక్కడ వదిలేలా. ఏమన్నాడు? ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ ఇనుచుండెను. ఎప్పుడు అలాగే ఇనుచుండెను. యేసు ప్రభు ఎన్ని మార్లు అయితే ఆ గృహాన్ని దర్శించాడో, ఎన్ని మార్లు అయితే వారి మధ్య ఉన్నాడో, అన్ని మార్లు ఈ మరి ఏం చేస్తున్నారంట? యేసు పాదాలనే కోరుకుంటుంది. ఆయన పాద సన్నిధిలో ఉండేదానికే ఇష్టపడుతుంది. యేసు బోధ వినడానికి ఆయన యొక్క హృదయం తెరిచినప్పుడు మాట్లాడేందుకు ఆహా ఎంత సంతోషించేది కొనదో. అందుకే ఆమెకి ఇచ్చిన టైటిల్ ఏంటి? యేసు పాదాల దగ్గరుండి ఆయన బోధ వినే స్త్రీ. ఆమెను ఎలా పరిచయం చేస్తున్నాడు చూసారా? యేసు బోధ వినే స్త్రీ, యేసు పాదాల చెంత కూర్చొని ఉండే స్త్రీ. మంచిది. మార్త తను ఎంతో చక్కటి సేవ కలిగినటువంటి పరిచయం చేసే వ్యక్తిగా ఉన్నది. చాలా పెద్ద హృదయం, తన కలిగినది ఖర్చు చేసే స్త్రీగా ఉన్నది. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి, ఎటువంటి పని పెట్టుకుందంట? విస్తారమైనటువంటి పని. అంటే ప్రభుని ఎంత ప్రేమించింది. యేసు ప్రభు వస్తే ఒక్కడే వస్తాడా? ఆయనతో శిష్యులు కూడా వస్తారు. ఆయన ప్రేమించేవారు ఉంటారు. మరి యేసు ప్రభు వచ్చాడంటే ఆ యొక్క చుట్టుపక్కల ఉండే ఎవరైనా పెద్దలు రావచ్చు, అతిథులుగా రావచ్చు. మరి వారందరూ కూడా ఆతిథ్యం ఎవరి వారు? ఇప్పుడు యేసు ప్రభు ఏ గృహంలో ఉన్నాడో, యేసు ప్రభుని ఎవరు అతిథిగా వారి ఇంటి చేర్చుకున్నారో ఆమె కదా. ఎంత ప్రయాసపడే స్త్రీయో, ఎంత త్యాగాన్ని కలిగినటువంటి స్త్రీయో, ఎంత ప్రభుని ప్రేమిస్తా ఉన్నదో కదా. విస్తారమైన పనులు పెట్టుకున్నటువంటి వ్యక్తిగా ఉంది. మరి యేసు ప్రభుని మనం ఇలా ప్రేమిస్తున్నామా? యేసు ప్రభు అటువంటి గృహాలనే కోరుకుంటున్నాడు. ఆయన మన మధ్య సంచరించేవాడుగా ఉన్నాడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన మన జీవితాన్ని ఎరిగిన వాడే, మన హృదయ స్థితిని వెలిగిన వాడే. నిజంగా మేలు చేయడానికి ఆయన వస్తా ఉన్నాడు, మన మధ్య సంచరించేది. ఎందుకంటే ఆయనకి ఏదో తక్కువై కాదు, ఆతిథ్యం కోరుకుని కాదు. ఆయన మన హృదయాల్లో నివాసం ఉండాలనుకుంటుంది. మన యొక్క గృహాలకు అధిపతిగా ఉండాలనుకుంటుంది. దేని కొరకంటే మనకు మేలు చేయడం కోసం, మనలను బాగు చేయడం కోసం, మనలను సరిచేయడం కోసం, మన యొక్క హృదయాలను మొట్టమొదట పాపం నుంచి విడిపించడం కోసం.
ఆ యొక్క దోషాన్ని కడిగివేయడం కోసం, మనల్ని పవిత్రపరచడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? మన మధ్య సంచరిస్తున్నాడు. మన గృహానికి అధిపతిగా, మన గృహానికి నాయకుడుగా, మనకి ప్రభువుగా, మన జీవితానికి, గృహానికి ఉండడానికి ఇష్టపడి మన మధ్య సంచారం చేసే దేవుడిగా ఉన్నాడు. అది ఆయన ఎంతో గొప్పగా ఇచ్చిన పని. ఆయన వాగ్దానం చేసినటువంటిది. ఎవరు వాగ్దానం చేసినది? యెహోవా. సృష్టికర్త అయిన యెహోవా, స్థిరపరచు యెహోవా, స్థాపించు యెహోవానైన నేను సెలవిస్తున్నాను, మాట ఇస్తున్నాను అని చెప్పినటువంటి గొప్ప దేవుడు. ఆయన బలానికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేనే లేదు. ఆయన యొక్క ప్రేమకు అసాధ్యమైనది, చేయలేనిది ఏదైనా ఉన్నదా? లేనే లేదు. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు? ఎంతో ప్రేమించి ఆయన ఈ యొక్క ఆ కొండ చర్యల ప్రాంతంలో ఉన్నటువంటి బేతనీయ గ్రామానికి మరలా వస్తూ ఆ కుటుంబాన్ని ఎన్నిక చేశాడు. వారి హృదయాలను మొట్టమొదట కడగాలని, వారి హృదయాలను సరిచేయాలని, వారి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపపు సంగతులను ఆ స్వభావంతో డీల్ చేసి, వారిని దోషాన్ని తీసివేసి, వారి పాపాన్ని కడిగివేసి, వారిలో ఆయన యొక్క జీవాన్ని, వారిలో ఆయన యొక్క శక్తిని నింపి వారిని దీవించాలి అని, ఫలభరితమైనటువంటి హృదయముగా, ఫలభరితమైన జీవితంగా వారిని మార్చడానికి ప్రభు వారి మధ్యలోనికి మరలా వెళుతూ ఉన్నాడు. వారిని మార్చడం ద్వారా వారి గృహాన్ని దీవించవచ్చు. వారి గృహాన్ని దీవించడం ద్వారా ఆ వీధిని దీవించవచ్చు. ఆ వీధి దీవించబడడం ద్వారా, ఫలభరితం అవడం ద్వారా ఆ యొక్క గ్రామం అంతటిని, ఆ యెరూషలేమును కూడా దీవించవచ్చు. ఇది ప్రభు ఆలోచన. మనం గమనిద్దామా? మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుము. మార్త హృదయాన్ని చూద్దామా? మరే హృదయాన్ని చూసాం. మరే హృదయం ఏంటి? ప్రభు వచ్చినప్పుడల్లా ప్రభు పాదాలు చెంత కూర్చోడానికి ఇష్టపడింది. తన పనులు ఏదైతే ఉన్నాయో అవి త్వరగా సిద్ధపరచుకుని, సిద్ధపాటు కలిగింది కాబట్టి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, అంటే దగ్గరగా ప్రభుకి, ప్రభు ఎదుటే కూర్చుని ఆయన చెబుతా ఉంటే ఆలకించేదిగా, హృదయంలో పోసుకునేదిగా ఉంది. ఎంతో ఇష్టపడుతుంది ప్రభు మాటలు వినడానికి, ప్రభు సన్నిధిలో ఉండడానికి, ప్రభుతో సహవాసము చేయడానికి. అది మార్తా యొక్క చక్కటి సహవాసము చేసే హృదయం. అయితే మరి యొక్క హృదయం, ఈ మార్తా మనం చూసినప్పుడు ఆమె ఎలా ఉందనంటే, విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడుతూ, ఎలా ఉంది? తొందరపాటు. ఎందుకు? విస్తారమైన పనులు, విస్తారమైనటువంటి పనులు. ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు సన్నిధి ఉన్నది, ప్రభు బోధ అక్కడ ఉన్నది. కానీ ఏమి ఎక్కడ ఉన్నది? ఒక కన్ను వంట మీద వేస్తూ ఇంకొక కన్ను మరి మీద వేసింది. కానీ ప్రభు మీద అయితే హృదయం కూడా పెట్టుకోవాలి. ప్రభు మీద హృదయం కూడా పెట్టుకోవాలి. ఒక కన్ను వంట మీద వేసింది, వంటగది మీద. ఇంకొక కన్ను ఎలా ఉందనంటే మరి మీద. మరి ఏం చేస్తుంది? రావాలి కదా, నాతో ఉండాలి కదా, పరిచయం చేయాలి కదా, ఎంత బాధ ఉంది, ఎంతమందికి నేను చేయాలి, అయ్యో అలానే ఏ పని లేకుండా పాదాల దగ్గర కూర్చుంది ఏంటి, బోధ ఏంటందేంటి, అది ముఖ్యమా, ఇది ముఖ్యమా? సహజంగా మనకుండే ఆలోచనే ఆరాటమే, తొందరపాటి. అందుకే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటుందనంటే, నేను ఒంటరిని, నా సహోదరి నన్ను విడిచిపెట్టింది, నీకు చింత లేదా? ఏందంది? నేను ఒంటరిగా ఉన్నా, నా సహోదరి నన్ను విడిచిపెట్టింది, నీకేం చింతే లేదు. సర్వలోకాన్ని పట్టించుకునేవాడు, అందరికి సహాయం చేయడానికి, అందరి ఎడల దయగలిగిన వాడు దేవుడు. ఆయనకి ఏం లేదంట. నీకేమైనా పట్టింపు ఉందా? నీకేమైనా చింత ఉందా? అసలు నా విషయమే నువ్వు ఏమైనా ఆలోచిస్తున్నావా? నేను ఒంటరిగా ఉన్నా, నా సహోదరి కూడా నన్ను ఒంటరిగా వదిలేసింది అని చెప్పేసి తన హృదయంలో కోపం, తన హృదయంలో ఒక తిరుగుబాటు చేసే గుణం, సహనం లేనటువంటి మనసు అలాగున ఆమె
ప్రభు మీద కూడా చిటపట్లాడుతున్నట్టుగా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు, నీ బోధ ఎంటది కానీ ఒక్కసారి ఆపి ఆమె పంపు. తన యొక్క హృదయము అలాగున్నది. తన యొక్క హృదయము సరిచేయబడాలి. హృదయంలోని సంగతులు సరిచేయబడాలి. అందుకే ప్రభు మన దగ్గరకు వచ్చేది. మొట్టమొదట ఆయన ఎందుకు దర్శిస్తున్నాడు? మన సంగతులను సరిచేయడం కోసం, మన హృదయాలను సరిచేయడం కోసం, మనలను చక్కపరచడం కోసం, మన హృదయాలను స్వస్థపరచబడడం కోసం. ఆయన ఏమన్నాడు? వారికి ఆరోగ్యం ఇస్తాను, వారిని స్వస్థపరుస్తాను. మొదట హృదయానికి ఆరోగ్యం లేకపోతే బయట మనకి స్వస్థత జరగదు. ఎందుకని? మన జీవితంలో, మన యొక్క దేహంలో హృదయంలో నుంచే కదా అన్నీ కూడా బయటకు వచ్చేది. హృదయం సరిగా ఉంటే బయటకు వచ్చే మాట, బయటకు వచ్చే తలంపు, బయటకు వచ్చే క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయి? పవిత్రంగా ఉంటాయి, మంచిగా ఉంటాయి, దేవుడు అంగీకరించేవిగా ఉంటాయి. మొదట ఎక్కడ సరి చేయబడాలా? హృదయంలో. అందుకే ప్రభు మన హృదయ సంగతులను బయట పెట్టడానికి మన మధ్యలోనికి వచ్చేవాడుగా ఉన్నాడు. మన హృదయంతో డీల్ చేయడం కోసం మన మధ్యలో సంచరించేవాడుగా ఉన్నాడు. ఆయన బోధ ఎందుకు చేస్తున్నాడనంటే మన హృదయాలను బాగు చేయడం కోసం, మన హృదయంలోది బయటికి లాగే దానికోసం ఆయన బోధ లోపలికి పంపుతా ఉన్నాడు. ప్రభువైన యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనలను ప్రేమిస్తున్నాడు. ప్రేమించి మనల్ని దర్శిస్తున్నాడు. దర్శించి మన జీవితాల్లోకి వస్తున్నాడు. జీవితాల్లోకి వచ్చి మనకు బోధిస్తున్నాడు. బోధిస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే మన సంగతులను బయటికి లాగుతున్నాడు. అంటే మన బలహీనతలు బయటకు వస్తున్నాయి, మన దోషం బయటకు వస్తుంది, అది పాపంగా బయటకు వస్తుంది. ఎందుకు? మన మీద నేరారోపణ చేయడానిక? మనల్ని శిక్షించడానిక? కాదు. మనకి చెడ్డ పేరు పెట్టడానిక? అస్సలు కానే కాదు. ప్రభు అంత మంచివాడు. ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఏ తల్లిదండ్రులైన బిడ్డకి ఎలాగ సరి చేస్తారు, ఎలాగ క్రమశిక్షణ చేస్తారు? ఒక మాట అంటారు కానీ స్వభావాన్ని బట్టి అని వాడి స్వభావాన్ని, హృదయాన్ని సరి చేయాలని ప్రేమతో కాదు. అలాగే ప్రభు కూడా మనల్ని ప్రేమించి అలానే చేస్తాడు. కానీ దుష్టుడు, సాతానుడు, దుష్టులైన మనుషులకి చెడ్డ పేర్లు పెడతారు. వాళ్ళ గుణాన్ని బట్టి, వారి స్వభావాన్ని బట్టి, వారి చేయు పనులను బట్టి, అవునా, వారి చెడిపోయిన జీవితాన్ని బట్టి ఏం చేస్తారు? చెడ్డ పేర్లు పెడతారు. వారి దోషాన్ని బయటకు లాగుతారు. చెడ్డ పేరుతో పిలుస్తారు. ఎందుకని? అవమానించడానికి, అపనిందల పాలు చేయడానికి, వారి విలువ తగ్గించడానికి, వీధుల్లో వాళ్ళని దోషులుగా నిలవబట్టడం కోసం. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. మన ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ఎంతో ప్రేమించి ఏం చేస్తున్నాడంటే మన హృదయంతో ఆయన డీల్ చేస్తా ఉన్నాడు. హృదయంతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మన మధ్యలో ఉంటున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే 41వ వచనంలో, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి ఉన్నావు. ఏమన్నాడు? నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి ఉన్నావు. నీలో చాలా విచారం ఉందమ్మా. నీలో చాలా తొందరపాటు ఉంది. నీ మాటల్లో నువ్వు చాలా తొందరపడుతున్నావు. నీ హృదయంలో ఎంతో కృంగుదల ఉంది. నీలో ఒక కోపం, అసూయ ఉంది. నీ సహోదరిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. నువ్వు సహనం చూపలేకపోతున్నావు. నువ్వు కనికరంతో మాట్లాడలేకపోతున్నావు. కాబట్టి నీ హృదయం ఏంటంటే చాలా విచారంతో కృంగిపోయి తొందరపడుతూ, అది దేవుణ్ణి చేర్చుకోలేక, ఆయన మాటలను నింపుకోలేక, దేవుని మీద దృష్టి పెట్టలేదుగా ఉంది. అంటే స్వభావం ఇక్కడ చెడిపోయింది. ముందు హృదయానికి ఆరోగ్యం కావాలి, హృదయం స్వస్థత పొందాలి. తర్వాతే కుటుంబంలో ఫలం, కుటుంబం ద్వారా బయట ఫలం. అవును కాదా? కాబట్టి ప్రభు అంటున్నాడు, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు. కానీ అవసరమైనది ఒకటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి ఎన్నటికీ తీసివేయబడదు. హల్లెలూయా. మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నదంట. ఎంత ఉత్తమమైనదనంటే అది ఆమె యొద్ద నుండి ఎన్నటికీ తీసివేయబడదు. అంటే శ్రేష్టమైనది ఎన్నిక చేసింది మరియ. ఏంటి ఆ శ్రేష్టమైనది? ప్రభు పాదాల చెంత కూర్చోటం. ఆయన
మనకు సమీపంగా ఉన్నప్పుడు, మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆయనతో సహవాసం చేయడం అనేది చాలా అవసరం. చాలా అవసరం. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరం వినడం మనకి చాలా అవసరం. ప్రభు మన దగ్గరకు వచ్చాడు, మన సహవాసాన్ని కోరొచ్చాడు, మన ఇంటిని ప్రేమించి వచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలా? ఆయనకి ఆతిథ్యాన్ని ఇవ్వాలి. మంచిదే. మరియా ఆమె ఆతిథ్యాన్ని ఇవ్వడం కోసం ఇష్టపడింది. ప్రభు పాదాల చెంత కూర్చుని వినేదానికి ఇష్టపడింది. మార్త అయితే ప్రభువుని ఇంట చేర్చుకోవడానికి ఎంతో ప్రేమ కలిగింది. ఆమె పరుగులెట్టింది, వీధిలో ప్రభువుని కలుసుకుంది, ఇంటి వద్దకు తీసుకొచ్చింది. కానీ ప్రభుతో సహవాసాన్ని చేయలేని హృదయం కలిగి ఉంది. అంటే ఆమె ఉత్తమైనది ఎన్నిక చేయలేదు, శ్రేష్టమైనది ఎన్నిక చేయలేదు, ప్రభువు చేత మెప్పు పొందేదిగా ఆమె లేదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, గద్దిస్తున్నాడు, మార్త నువ్వు శ్రేష్టమైంది ఎన్నిక చేసుకోలేదు. శ్రేష్టమైంది నీ ఏంటి ఉన్నది, నీ అంటే ఉన్నది, కానీ నువ్వు గ్రహింపు లేని దానిగా ఉన్నావు. నువ్వు ఎరుగకున్నావు, ఎందుకంటే నీ హృదయము పాడైపోయినది, నీ స్వభావము పాడైపోయినది. మరి అయితే ఉత్తమైన ఎన్నిక చేసుకున్నది. ఆ ఉత్తమైన దాంతో సహవాసం చేస్తూ ఆస్వాదన చేస్తా ఉన్నది, ఆనందిస్తా ఉన్నది. కానీ నువ్వు ఆనందించలేకపోతున్నావు. హృదయం విచారంతో, తొందరపాటుతో, కోపముతో నిండి ఉన్నది అని చెప్పేసి గద్దిస్తా ఉన్నాడు. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం? మన హృదయాలు ఏ స్థితిలో ఉన్నవి? మనం ప్రభుని అంతగా మనం ప్రేమిస్తున్నామా? మనం ప్రేమించి ఇంట చేర్చుకున్న ఆయన వాక్యం, ఆయన యొక్క వాగ్దానం, ఆయన బోధ మన హృదయంలో పెట్టుకుంటున్నామా? మరి వలె మనం తలపోసుకునే వారిగా ఉన్నామా? ప్రభు పాద సన్నిధిలో మోకరించి కూర్చుని చదవడం ద్వారా, పాడడం ద్వారా, ధ్యానించడం ద్వారా మనం ఆయన సన్నిధిలో గడుపుతున్నామా? స్తుతి చేస్తున్నామా? ఆరాధన చేస్తున్నామా? ఈ 2026 సంవత్సరం వాగ్దానం కూడా తీసుకున్నాం కదా. కుటుంబానికి ఒక వాగ్దానం, మనిషికి ఒక వాగ్దానం అని చెప్తున్నది, సంఘానికి ఒక వాగ్దానం ఉన్నది. మరి ఆ విషయమై ప్రభు పాదాల చెంత గడుపుతున్నామా? అలా గడపకుండా, అలా కనిపెట్టకుండా ప్రభు స్వరాన్ని వినడానికి, ఆయన చేత మనం దీవించబడేదానికి మనం మార్తలాగా మన యొక్క భౌతికమైన, భూ సంబంధమైన పనుల్లోనే తొందరపడుతూ చాలా వాటి గురించి వేదన పడుతున్నట్టు విచారం కలిగి మనం వాటిని బట్టి జీవిస్తున్నామంటే, వాటికి అధికమైన సమయాన్ని ఇస్తున్నామంటే ఇక్కడ ప్రభు చేత మనం గద్దించబడుతున్నాం. ప్రభు మనల్ని మెచ్చుకునేవాడిగా లేడు. ప్రభు సన్నిధిని మనం ప్రేమించాలా, సమయాన్ని ఇవ్వాలా, సమయాన్ని కుదుర్చుకోవాలా. పాల్వాష్ అనే వ్యక్తి అంటారు, స్లిప్ అవే అంటాడు. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో ప్రభువుని గురించిన తలంపు వస్తే, ప్రభువుతో సహవాసం చేయాలనుకుంటే, ఆయన వాక్యంతో సహవాసం చేయాలనుకుంటే నువ్వు వెంటనే కొంచెం ఆ పని ఆపే అంటాడు. ఒక్క నిమిషం, ఒక్క 5 నిమిషాలు, ఒక్క పావు గంట, ఒక్క అర్ధగంట వెంటనే ప్రభు సన్నిధికి వెళ్ళు. ఆ పని నువ్వు ఎంత సేపు అయితే ఆపగలవో అంత సమయం నువ్వు ఆపి ఉన్న స్థలంలోనే, లేకుంటే మరొక స్థలంలోనికి వెళ్ళి ప్రభు దగ్గర అంత సమయం ఆయన ప్రేమించి ఆయన సహవాసంలో మనం అవసరానికి ఉండాలి. ప్రభుతో మనం మాట్లాడాలి, ప్రభు మనతో కూడా మాట్లాడాలి. అలాంటి సహవాసం చేయాలి. అప్పుడు ప్రభు అంటాడు, నీవు ఉత్తమమైన దాన్ని చేస్తున్నావు, నీవు ఉత్తమమైన దాన్ని ఎన్నిక చేసావు. ఆమేన్. నీవు ఉత్తమైనది చేస్తా ఉన్నావు. నీవు మరియలాగే నన్ను ఎంతో ప్రేమించావు, నా సహవాసాన్ని నువ్వు కోరుకున్నావు. అలాగే నేను కూడా అంటాను, ఇది నీ చెంత నుండి ఎన్నటికీ తీసివేయబడదు, ఎందుకంటే నువ్వు ఉత్తమైన దాన్ని కోరుకున్నావని. ఈ బేతని ఎలా ఉంది? హౌస్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసపు గృహముగా ఉన్నది, ప్రభుకి నివాస స్థలముగా ఉన్నది, ప్రభువును ఆహ్వానించింది, ప్రభుతో సహవాసం చేసే స్థలముగా ఉన్నది. తర్వాత మనం 11వ అధ్యాయానికి వెళదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. మనం నెమ్మదిగా లేఖనాలను చూసినప్పుడే ప్రభు మనకు లేఖన సారాన్ని గ్రహింపునిచ్చి మన హృదయాలను సరిచేస్తాడు. మన హృదయాలను క్షమించి మనలో తన జీవాన్ని, పునరుద్ధారపు బలాన్ని నింపేవాడిగా ఉన్నాడు.
మొదటి వచనాన్ని చదువుతున్నాను. ఇక్కడ లాజరు గురించి ఇంట్రడక్షన్ ఎలా ఉందో చూసారా? మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియాలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువును అత్తరు కూర్చిన తల వెంట్రుకలతో ఆయన పాదములో తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇక్కడ మార్తను గురించిన లాజరును గురించిన ఇంట్రడక్షన్ చూస్తున్నాము. తర్వాత మరియను గురించినటువంటి ఇంట్రడక్షన్ చూస్తున్నాం, ఎలా పరిచయం చేయబడింది. మన 11వ అధ్యాయం మరొక్క మారు ప్రభు దర్శించేటప్పుడు, అలాగే అక్క చెల్లెళ్ళు ప్రభుకి ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రభువా నీవు మా ఇంటికి త్వరగా రా అని వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్విటేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. లాజరు గురించి ఏం రాయబడింది? బేతనియలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఇందాక మనం మొదటిసారి ప్రభు ఆ బేతనియాకి వెళ్ళినప్పుడు లాజరు కనపడ్డా? లాజరు గురించినటువంటి అక్కడ ఆలోచన గాని మాట గాని ఏమైనా రాయబడి ఉందా? సందర్భం ఏమైనా ఉందా? లేదు. బహుశా లాజరు ఆ సమయంలో ఇంట్లో ఉండడేమో. యేసు ప్రభు వారితో ఇంట్లో ఉన్నప్పుడు, ఆయన శిష్యులతో ఉన్నప్పుడు, వారికి చక్కటి మాటలు చెప్తా ఉన్నప్పుడు, బోధ చేస్తా ఉన్నప్పుడు, కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు లాజరు వెనకడోరు నుంచి బయటకు వెళ్ళిపోయేవాడు. ప్రభు సన్నిధిలో ఉండడానికి ఇష్టం లేని వాడుకున్నాడు. ప్రభు మాట వినడానికి ఇష్టం లేని వాడుకో. అంటే ఆయన హృదయం ఏమవ్వాలి? సరిచేయబడాలి. ఆయన హృదయం పాడైపోయింది, స్వభావం పాడైపోయింది. అక్కడ జీవం లేదు, అక్కడ బలం లేదు. ప్రభువునంటే ప్రేమ లేదు, పాడైపోయినటువంటి స్థితి. కానీ దేవునికి ఉన్నటువంటి అభిష్టం ఏంటి? దేవునికి ఉన్నటువంటి ఇష్టం ఏంటి? హృదయాలను బాగు చేయడం, హృదయాలను స్వస్థపరచడం, ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఆయన జీవంతో నింపడం, ఆ హృదయాన్ని ఎంతో దీవెనకరంగా చేయడం. అంతేకాదు ఆ హృదయం దీవించి ఆ కుటుంబాన్ని దీవించడం, అది ప్రభు యొక్క పని అయి ఉన్నది. ఇప్పుడు ప్రభు ఆ పనిలో ఉన్నాడు. మార్త హృదయాన్ని సరిచేసే దానికి ఉన్నాడు, లాజరు హృదయాన్ని సరిచేసే దానికి ఉన్నాడు. ఇక్కడ మరియను గురించి రాయబడిన చక్కటి మాట ఏంటంటే, ఈ లాజరు ఎంత భాగ్యాన్ని పొందుకున్నాడు. తర్వాత రాయబడినటువంటి భాగ్యం, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఆమె ఎంత చక్కటి దీవెన, ఎంత చక్కటి దీవెన. తర్వాత ఆయన మార్పు చెందాడు. లాజరు తర్వాత మార్పు చెందాడు. మార్పు చెందిన తర్వాత ఆయనకి ఈ చక్కటి టైటిల్ ఆపాదించబడింది. మార్పు చెందిన తర్వాత తను ప్రార్థించేవాడు నా అన్న, ప్రార్థించేది నా చెల్లి, ప్రార్థించేవాడు నా భర్త, ప్రార్థించేది నా కూతురు. మేము కుటుంబంగా ఎంతో ప్రార్థిస్తాం. మరో మా చెల్లి కుటుంబం, మా అక్క కుటుంబం, మా అన్న కుటుంబం మా కొరకు ఎంతో ప్రార్థన చేస్తారు. అలాగా మనం వారి గురించి వారిని మనం ఆధారం చేసుకుంటూ మనల్ని చెబుతా ఉన్నామంటే, లేకుంటే మనల్ని ఆధారం చేసుకుంటే, మన భక్తిని ఆధారం చేసుకుంటూ, మన జీవనాన్ని ఆధారం చేసుకుంటూ, మన దీవెని ఆధారం చేసుకుంటూ ఒకరు చెప్పబడుతున్నారంటే అది ఎంత దీవించబడిన స్థితిలో కదా. మరియా ఎలా ఉంది? లాజర్కి దీవెనకరంగా ఉంది. మరి పేరు లాజర్కి ఎలా ఉంది? ఎంతో దీవెనకరంగా ఉంది, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఎవరి తమ్ముడని పిలువబడుతుంది? ప్రభు ఎంతో ప్రేమించినటువంటి మరియకు సహోదరుడు. ప్రభువు ఎంతో ప్రేమించి ఆరాధించినటువంటి మరియకు సహోదరుడు. ఆర్థిక సహోదరుడు అని రాయబడిందా? లేదు. ఎందుకంటే మరియ ప్రభువుని అంతగా ప్రేమించింది. ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తే, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు, ఆయన వర్తమానం పంపాడు. మొదటైతే ప్రభు ఆయనే వచ్చాడు. తర్వాత అయితే ప్రభు వారి వర్తమానం కోసం ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తా ఉన్నాడు. అక్కడ రాయబడింది మన లేఖనాల్లో చూస్తే, అప్పటికే లాజరు చనిపోయి ఏమైందనంటే యేసు ప్రభు వచ్చే నాటికి 4 రోజులైంది. వీళ్ళు వర్తమానం ఎప్పుడు పంపారంటే, లాజరు అలాగ చావు బ్రతుకులో ఉన్నప్పుడు ఆయనకి ఒక లేఖ రాసి పంపారు, ఒక వ్యక్తి చేత ఇచ్చి. వీళ్ళు స్వహస్తాలతో
నీవు మా మధ్యలోనికి రావాలని, ఇదిగో నా సహోదరుడికి రోగంతో ఉన్నాడు, నీవు వచ్చి స్వస్థపరచాలని మేము కోరుకుంటున్నాం, నీవు ప్రేమించిన వాడు అని వారు స్వహస్తాలతో రాసి ఆ లేఖను పంపారు. వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళే ఆహ్వానాన్ని అందజేస్తారు. అది ప్రయాణం అయ్యేదానికి ఒక రోజు. యేసు ప్రభు అక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉన్నాడనంటే 2 దినాలు. 6వ వచనం చూస్తే, అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినాలు నిలిచెను. ఎన్ని దినాలు అయిన? మొత్తం 3 రోజులు అయిపోయింది. తర్వాత యేసు ప్రభు అన్నాడు, మనం లాజరు దగ్గరికి వెళ్దారండి, లాజరు నిద్రిస్తున్నాడు, మనం మేల్కొల్పుదాం, వెళ్దాం పదండి అని వారికి చెబుతా వారితో ప్రయాణం చేసి వెళ్దాం పదండి అని శిష్యుల్ని బయలుదేరించుకుని ఆయన వస్తా ఉన్నాడు. ఎన్నో రోజు అయింది? అది 4వ రోజు. అంటే అప్పటికి లాజరు చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. ఆ 4వ రోజున ప్రభు వారి మధ్యలోనికి వచ్చాడు. 4వ రోజున వారి మధ్యలోనికి రావడానికి ప్రభు ఇష్టపడ్డాడు. మరి ఎందుకు? వారు అనుకుని ఉంటారు చాలా మంది, ఏంటమ్మా మార్త, ఏంటమ్మా మరియా, మీరు ప్రభువుని అంతగా ప్రేమించారు, అనేక మార్లు ఆయన్ని ఇంట చేర్చుకున్నారు, ఆతిథ్యం ఇచ్చారు, ఆయనకి ఇచ్చారు, శిష్యులకి ఇచ్చారు. ఇంతగా మీరు ప్రేమిస్తే, మీ ఇంట్లో ఇంత కష్టం ఉంటే ఆయన గెలుచులేమన్నా ఉండిపోయాడేంటి? అంత దూరంలో ఉండిపోయాడేంటి? పరిచర్లు ఎక్కడో వర్తమానం పంపించుకోవడం ఎన్ని రోజులు అవుతుంది? ఒక్క రోజులో తిరిగి వచ్చేయచ్చు కదా అని. మరి కూడా అలానే అనుకుందేమో, ప్రభు నేను ఎంత ప్రేమించాను, ఆయన వచ్చినప్పుడల్లా నేను ఆయన పాదాల చెంతే కూర్చునేవాడు. ఎంత తగ్గింపో, పనులన్నీ సొంతంగా చక్క పెట్టుకుని ఆయన పాదాల చెంత కూర్చుని ఆయన చెప్పేదంతా నేను వినేదాన్ని. కానీ మా చేతులతో రాసాము కదా, మా చేతులతో రాసి లెటర్ పంపించాము, కానీ ప్రభు మా చెంతకు రాలేదు అని. మా అత్త కూడా అలానే అనుకుని ఉంటుంది. ప్రజలు కూడా అదే విషయాన్ని వారితో మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్నారేమో. అక్కడ ఆ కుటుంబంలో ఎంతో తొందరపాటు ఉంది, ఎంతో దుఃఖం ఉన్నది, ఎంతో కృంగుదల ఉన్నది. వారు ఇలాంటి హృదయాన్ని కలిగి ఉన్నారు. అయినా ప్రభు ఏం చేశాడు? అక్కడే 3 రోజులుండి 4వ రోజు ప్రయాణం చేసి వారి మధ్యలోకి రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకోసమంటే ప్రభు కార్యాలు ఆలస్యం చేస్తాడు కానీ అద్భుతాలు చేస్తాడు. ఏం చేస్తాడు? కార్యాలు ఆలస్యం చేస్తాడు కానీ అద్భుతాలు చేస్తాడు. అవి గొప్ప సూచక క్రియల్లా, అంటే అది ఒక సందేశంగా, అది దేవునికి మహిమకరంగా, అనేకులు మార్పు చెందేదానికి, ప్రభుని నమ్మేదానికి కారణంగా ప్రభు కార్యాలు చేస్తాడు. కానీ ఆలస్యం ఉంటుంది. అలాగని ప్రభు వదిలేశాడని కాదు, ప్రభు మనలను చూడలేదని కాదు, ప్రభు ఎరగలేదని కాదు. అక్కడ యేసు ప్రభు ఏమన్నాడు? చనిపోయాడు అన్నాడు. ఏమన్నాడు? 14వ వచనం, కావున యేసు లాజరు చనిపోయిను, మీరు నవ్వునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించుచున్నాను. ఏమన్నాడు? అక్కడ ప్రయాణం అవడానికి సిద్ధపడుతూ వాళ్ళని సిద్ధం చేస్తూ, నిద్రించలేదు లాజరు, నిద్రపోయాడు, లేపుదాం నేను అంటలేదు, మీకు వాస్తవం చెబుతున్నా, లాజరు చనిపోయాడు. చనిపోయి ఇది 4వ రోజు, వెళ్దాం పదండి అని అంటున్నాడు. అంటే యేసు ప్రభుకి సమస్తం తెలుసు. యేసు ప్రభు సమస్తం ఎరిగినవాడు. అందుకే ఒక మాట అంటాడు అనమాట ఆయన, నాకు మనుషుల హృదయాల గురించి మీరు చెప్పాల్సిన పని లేదు, మనుషుల గురించి చెప్పాల్సిన పని లేదు, నాకు మనుషుల గురించి తెలుసు, వాడి స్వభావం అంతా తెలుసు. కాబట్టి నాకు ఎవరి గురించి చెప్పాల్సిన పని అవసరం లేదు. దీన్ని బట్టి మనం ఎంత సంతోషించవచ్చో తెలుసా? అంటే ప్రభుకి నా గురించి పూర్తిగా తెలుసు, నా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసు, నేను ఏ స్థితిలో ఉన్నానో తెలుసు, నా హృదయం ఏ స్థితిలో ఉందో తెలుసు, నాకు ఏది అవసరమో తెలుసు, ప్రభువుకి నేను ఏది మొరపెడుతున్నానో తెలుసు, ఏ వాగ్దానం పెట్టి ప్రార్థిస్తున్నానో తెలుసు, ఈ యొక్క సంవత్సరపు వాగ్దానం తెలుసు. కాబట్టి ప్రభు ఆలస్యం చేస్తున్నాడు కానీ నన్ను నిర్లక్ష్యం చేయటం లేదు. ప్రభు నా హృదయాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు, నా నిజస్థితిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు మేలు చేయడానికి ఆయన ఎంతో ప్రేమతో ఉన్నాడు, ఆయన ఎంతో సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఆయన సిద్ధపరచుకొని ఆయన నా చెంతకు వచ్చేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు? ప్రభు యొక్క సమయంలో. మన సమయాల్లో దేవుడు రాడు. మనం అన్ని ఎప్పుడు కావాలనుకుంటాం అంటే
మన సమయాల్లోనే జరగాల, మన సమయాల్లోనే జరగాల, మనం అనుకున్నట్టుగా జరగాల, మనం అనుకునే రీతిగా జరగాలి. అలా జరిగితే కార్యాలు జరుగుతున్నట్టు. కానీ దేవుడు అలా పనిచేయడు. దేవుడు సమయంలో పనిచేస్తాడు, ఆయన ఉద్దేశాల మేరకు పనిచేస్తాడు, శ్రేష్టమైన విధానంలో పనిచేస్తాడు. అంతేకాదు ఆయన జరిగించుకునే కార్యాన్ని బట్టి ఆయన నామానికి మహిమనిస్తాడు, ఆయన ప్రజలకి మెప్పుని ఘనతను కూడా ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆ రీతికి గొప్పగా దేవుడు పనిచేస్తాడు. కాబట్టి మనకేముండాలి? మొదట సహనం, ఓర్పు, నిరీక్షణ. అన్నింటికి పైకి ఏముండాలి? ప్రభు మీద, ఆయన సమయం మీద, ఆయన ఇచ్చిన మాట మీద, ఆయన అంతకుముందు మన జీవితాల్లో చేసిన కార్యాల మీద నమ్మకం పెట్టుకొని ఆయన ప్రేమించాలి. ఆయనను మనం ప్రేమించాలి. యేసు ప్రభు వారి చెంతకు వచ్చాడు. ఎప్పుడు? 17వ వచనం చూస్తే 4 దినములు జరిగిన తర్వాత ఆయన ఏం చేశాడు? వారి ఇంటికి వచ్చాడు. వారి ఇంటికి వచ్చినప్పుడు మార్త ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభు వస్తున్నాడని 20వ వచనంలో మార్త తెలుసుకుని ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళింది. ప్రభువుని కలుసుకున్నది. ఎందుకనంటే మార్తకు తెలుసు, నేను ఇంటికి పెద్దదాన్ని, ఇంట్లో సమస్య ఉన్నది, మనం ఆయనకి ఆహ్వానాన్ని పంపాం. ఆయన ఎవరు? ఆయన ప్రభు. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. ఆయన ఎవరు? మెస్సయ. గౌరవించాలి, ఆయన్ని గౌరవించాలి అని తను ఆ ఇంటి నుంచి బయటికి పరిగెత్తుకుంటూ ప్రభువుని కలుసుకున్నది. ఎంత మంచి హృదయం తెలుసా? మన హృదయంలో మంచి స్వభావం ఉంటుంది. మన హృదయంలో మన స్వభావమే చెడిపోయింది కాబట్టి, మన ప్రాచీన స్వభావం చెడిపోయింది కాబట్టి, మనలో ఉన్నటువంటి ఈ యొక్క జీవం, ఈ రక్త మాంసాలోని ఈ యొక్క ప్రాచీన స్వభావం నుంచి ఉద్భవిస్తుంది. ఈ స్వభావం ఎక్కడదంటే మన ఆది పితరుడు అయినటువంటి ఆదాముది ప్రాచీన స్వభావం, పడిపోయినటువంటి స్వభావం. కాబట్టి ఈ స్వభావం మార్చబడాలి. ఈ ప్రాచీన స్వభావం ఏం చేయబడాలి? తుంచివేయబడాలి, సిలువ వేయబడాలి, పూర్తిగా నిర్మూలించబడాలి, సిలువకు కొట్టబడాలి. అప్పుడు మనలోనికి దేవుని జీవం వస్తుంది, దేవుని పునరుద్ధానపు జీవం వస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవం వస్తుంది. అప్పుడే మన హృదయాలు స్వస్థత పొందుతాయి. అప్పుడే మన హృదయాలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రభువుని అర్థం చేసుకుంటే, ప్రభువును గ్రహిస్తే, ప్రభు పాద సన్నిధిని కోరుకుంటే, ప్రభుని ఆరాధించేదిగా మన హృదయము, మన జీవితము, మన ఇల్లు ఉంటున్నది. ఇక్కడ మనం గమనించినటువంటి ఈ బేతనియా, ఈ హౌస్ ఎలా ఉంది? అందుకే మార్త అంటుంది, ప్రభువా నీవెక్కడ ఉంటే ఎంత బాగుండేది కదా, నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, నీవు ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది. తర్వాత అంటుంది, యేసు ప్రభు 3 సార్లు తనతో మాట్లాడాడు, నీ సహోదరుడు మరలా లేచును అని ఆమెతో చెప్పాడు. 23, 25వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకును. 26, బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె ఏమంటుందంటే, నీవుంటే నా సహోదరుడు బ్రతికేవాడే, నీవుంటే బ్రతికేవాడే, చనిపోయేవాడు కాదు. ఎందుకు? నువ్వు అనేకులు స్వస్థపరిచావు, అనేకులు నువ్వు స్వస్థపరిచావు, విడిపించావు. మరణంలోకి వెళ్ళేవాడిని నీవు జీవాన్నిచ్చి బ్రతికించావు. నీవు ఉంటే బ్రతికేవాడే. అయినా నువ్వు దేవుణ్ణి ఏడుకుంటే దేవుడు నీకు ఏదైనా అనుగ్రహిస్తాడు. నీకు ఆ ప్రార్థనా బలం ఉంది, నీకు ఆ శక్తి ఉంది, నీకు ఆ అధికారం ఉంది అని మాట్లాడతావు. అయితే యేసు ప్రభు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, మార్త కొంచెం గ్రహించమ్మా, హృదయాన్ని తెరువు, నేనేం చెప్తున్నాను, హృదయాన్ని తెరువు, నీ సహోదరుడు మరలా బ్రతుకుతాడు. ఒకటి మరలా అంటుంది, అంత్య దినం పునరుద్ధానంలోనే కదా, నాకు తెలుసులే, పునరుద్ధాన దినం ఉంది కదా, మేము నమ్ముతున్నాం, సద్దుకై నమ్మపోయినా. ఆ పునరుద్ధాన దినాన్న నువ్వు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మేమంతా సమాధుల నుంచి లభిస్తాం కదా, అప్పుడు బ్రతుకుతాడు. మరలా
ప్రభు అంటున్నాడు, అమ్మా పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే, ఆ పునరుద్ధాన బలం నేనే, ఆ పునరుద్ధానపు శక్తి నేనే, ఆ పునరుద్ధాన జీవాన్ని మరణమైన దేహంలోనికి పంపేవాడు నేనే, ఆ చనిపోయిన వాడికి జీవాన్ని ఇచ్చి లేపేవాడు నేనే, ఆ మరణం అనే దాన్ని ఓడించేవాడనే నేనే, కాబట్టి నేనే పునరుద్ధానపు జీవాన్ని అని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడైనా గ్రహించిన మార్తము కాదు, లేదు. ఏమంటాడంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఇదిగో నీ సహోదరుడు లాజరు నాలో నమ్మకం ఉంచాడు కదా, నన్ను ప్రేమించాడు కదా, నాతో సహవాసం చేశాడు కదా. అంతేకాదు, ఈయన యేసు ప్రేమించినటువంటి లాజరు. యేసు ప్రభు కూడా అంటాడు, మనం ప్రేమిస్తున్నటువంటి లాజరు చనిపోయాను, మన స్నేహితులైన లాజరు చనిపోయాను. అంటే లాజరు ఎవరు? ఈ యొక్క యేసు ప్రభుకి స్నేహితుడిగా ఉన్నాడు. ఈ లాజరు ఎవరు? యేసు ప్రభు చేత ప్రేమించబడుతున్నాడు. మరి అటువంటి వ్యక్తి చనిపోతే నాకు దుఃఖం ఉండదా? నాకు బాధ ఉండదా? లేపుతానమ్మా. ఏమంటాడు? నేను జీవాన్నిచ్చి లేపుతాను, నేను సంగతిని సరి చేస్తాను. నాకు ఎంతో ఆసక్తి ఉన్నది, ఇంట్లో దుఃఖం ఉన్నది, ఇంట్లో గొప్ప అవసరం ఉంది. ఏంటంటే అతడు పునరుద్ధాన జీవాన్ని పొందుకుని బ్రతకటం. కాబట్టి మన జీవితాలను కూడా మనం గ్రహించాలి. మాతలాగా చాలా గ్రహింపు లేని వారిగా ఉంటాం చాలా విషయాలు. అందుకే ప్రభు అన్నాడు, ఈ మాట నీవు నమ్ముచున్నావా? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నడూ చనిపోడు. ఇది తిరిగి జన్మించినటువంటి వ్యక్తులకి యేసు ప్రభు ఇస్తున్నటువంటి నిర్ధారణ. మీరు నా యందు విశ్వాసం ఉంచారా? రెండో మరణానికి మీ మీద అధికారమే లేదు. మీరు పరలోకపు వాసులు. మరణం కొంత ఎడబాటు చేయొచ్చు, కానీ ఈ దేహాన్ని విడిచి వెంటనే నాతో కూడా మీరు సహవాసంలోనికి, పరలోకానికి, ఆనంద పరలోనికి వస్తారు. కాబట్టి నా నుంచి మీకు ఏ ఎడబాటు లేదు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మాట్లాడుతూ అన్నాడు, నా మాట నమ్ముచున్నావా? ఈ మాట నమ్ముచున్నావా? నమ్మాల. ఇంత నిర్ధారణ ఇస్తా ఉన్నాడు. మరి ఏమన్నది? మరియా, యేసు తల్లి మరియా ఆ గాబ్రియేలు దూత ప్రత్యక్షమై, నువ్వు దయాపాత్రురాలివి, నువ్వు కృపనందుకున్నావు, ఇదిగో నువ్వు కన్యకవి, నువ్వు గర్భావతి అవుతావు, నువ్వు కుమారునికి జన్మనిస్తావు అంటే, నేను కన్యకని, ఇది ఎలా జరిగింది అంటే, అప్పుడు గాబ్రియేలు దూత, ప్రభువుకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రభువుకి ఏదైనా అసాధ్యమా అని ప్రశ్నించినప్పుడు ఇంకా మరే కారణాన్ని మరే చెప్పల. ఇదిగో ప్రభువు దాసురాలను ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆమె ఎంత చక్కటి హృదయమో కదా. మరి అది ఎంత చక్కటి హృదయం, ఎంత నమ్మకం పెట్టింది, ఎంత లేఖనాలలోని ఆ యొక్క దేవుణ్ణి గ్రహించింది, అర్థం చేసుకున్నది. అందుకే ఆ మాట అనగలిగింది. అలాగంటావా? ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు కదా, చేస్తాడంటావు కదా. అలానే కానీ ప్రభు దాసురాలని అంటే నేను పూర్తిగా నమ్మకం వస్తున్నా, ఆయన దాసురాలు, నేను ఆయన అనుకున్నట్టే నా జీవితాలు జరిగించమను. అలాగా మనం యేసు తల్లి అయిన మరియలాగా మనం ఉండాలి. ప్రభువుని నమ్మాలి, ఆయన కార్యాలు నమ్మాలి. లేఖనాల్లో, పరిశుద్ధ లేఖనాల్లో, బైబిల్లో రాయబడింది మనం నమ్మాలి. ఎందుకంటే ప్రభు సర్వశక్తిమంతుడు. ఆయన మనల్ని సృజించుకున్నవాడు, మనల్ని నిర్మించాడు, ఎంతో ప్రేమతో మనల్ని చేసుకున్నాడు. తల్లి గర్భంలో ఆయన సృజించాడు. ఆయన చేతులతో మన అవయవాలను సృజించుకున్నవాడుగా ఉన్నాడు. మన జీవితాన్ని ఆయన జీవగ్రంథంలో రాసుకున్నవాడుగా ఉన్నాడు. అనుదిన జీవితంలో మనకి ఏమి జరగాలో రాశాడు, మనకి ఏమి కావాలో రాశాడు, ఏమి మనకి ఇవ్వాలో సిద్ధపరిచించాడు. ఆయన సమయంలో అన్ని మన జీవితాల్లో సమకూడి జరిగించేదానికి ఆసక్తి కలిగి మన జీవితాల్లో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. జపన్య 3:16-17 ఈ మాటలన్నీ ఈ విధంగా ఆయన సెలవిచ్చాడు. దేవుడికి ఎంతో ఆసక్తి ఉందండి. మనల్ని దీవించడం కోసం దేవుడికి ఎంతో
ఆసక్తి ఉంది. మన జీవితాల్లో పనిచేయడం కోసం, మనల్ని బాగు చేయడం కోసం, దీవెనకరమైన స్థితిలోకి తీసుకురావడం కోసం దేవుడు ఎంతో ఆసక్తి కలిగి ఆయన ప్రణాళిక వేసుకుని మన జీవితాల్లో పనిచేస్తున్నాడు అని లేఖనం చెప్తుంది. అందుకే మార్తతో అన్నాడు, అమ్మా మార్త, నువ్వు నమ్ముచున్నావా? ఇప్పుడన్నా నమ్ముచున్నావా? ఇదన్నా నువ్వు నమ్ముచున్నావా? ఎందుకంటే నేను లేపుతాను, నేనే పునరుత్థానాన్ని, నేనే దేవుని జీవాన్ని, అంటే మరణాన్ని ఓడించేది నేనే, తిరిగి ఆ పరలోకం నుంచి మరలా జీవాన్ని ఆ దేహానికి తీసుకొచ్చి వాడను నేనే. అందుకే యేసు ప్రభు కూడా అన్నాడు, తండ్రి ఎలాగైతే ఒక వ్యక్తిని జీవింప చేయగలడో నాకు కూడా శక్తి ఉన్నది. నాకు ఇష్టమైన వారిని నేను బ్రతికించుటకు నాకు శక్తి ఉన్నది అని చెప్పాడు. ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమైనది నేను ప్రేమించే వారి జీవితాల్లో ఇష్టపడుతున్నాను. నాకు ఇష్టమైనది వారి జీవితాలు జరిగించడానికి నేను ఇష్టపడుతున్నాను. మనం అనుకుంటాం, ప్రభు నన్ను పట్టించుకోవట్లేదు, ప్రభు మా కుటుంబం మీద దృష్టి పెట్టట్లేదు, నా జీవితాల్లోనికి దేవుడు తొంగి చూడలేదు, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, నేను ఇంకా అదే స్థితిలో ఉన్నాను, అదే నాకు వేదన ఉంది, అదే నేను కృంగుదలలో ఉన్నాను, ఇంకా నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నాను, ఏ మేలు పొందుకోవట్లా. నేను ప్రార్థిస్తూ కనిపెడుతున్నా, ఇదిగో ప్రభు సన్నిధిలో స్తుతిస్తూ కనిపెడుతున్నా, సంఘానికి వెళుతూ కనిపెడుతున్నా, కానీ ఏ మేలు నాకు జరగట్లేదు. ప్రభువు నన్ను దీవించట్లేదు. ముందు మన జీవితాల్లో మన హృదయం సరిచేయబడాలి, మన హృదయం స్వస్థత పొందాలి. అప్పుడే ప్రభువుని మనం గ్రహించగలుగుతాం, ప్రభువుని వ్యక్తిగతంగా మనం అనుభవించగలుగుతాం. ఆయన సాన్నిహిత్యంలో ప్రభువు చేసే కార్యాలు మనకే అర్థమవుతాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆమెతో అన్నాడు, నీవు నమ్ముచున్నావా? అప్పుడు కూడా ఆమె ఏమంటుంది, ప్రభువా అవును నమ్ముచున్నా, ఈ లోకానికి రావాల్సిన దేవుని కుమారుడవైన క్రీస్తువి అని నమ్ముచున్నాను. నమ్మింది. క్రీస్తు అంటే దేవుడు, ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయన. ఓ ప్రభు యొక్క అధికారం, శక్తి, అభిషేకం కలిగిన వాడు అని నమ్మింది. మంచిదే. వెంటనే ఏం చేసింది తెలుసా? వెళ్ళి మరియా వచ్చాడు ప్రభు మన కలుసుకోవడానికి, అక్కడ నిల్చున్నాడు, నువ్వు రా, త్వరగా రా అని ఆమె కబురు పంపితే మరి ఏం చేసిందనంటే, ప్రభు అదే స్థలం నిలిచి ఉంటే పరుగు పరుగు పరుగులు ఆమె త్వరగా లేచి వచ్చిందనంట. ప్రభు అక్కడే ఉన్నాడు, ఇంటికి రాలా, అక్కడే ఉన్నాడు. మరియా ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. 32 వచ్చింది, 32 వచ్చింది చదవండి. ఎంతో శ్రేష్టమైనది. ఆయనను చూచి ఆయన పాదములను పడి, ప్రభువా, నేను ఇక్కడ ఉండిన యెడల మా సహోదరుడు చావకుండాను అన్నాడు. ఆమె ఏడుపుటయు ఆమెతో కూడా కూర్చుని ఏడుపుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో పొందొచ్చు. అతను ఎక్కడ అనిపించారని అంటారు కదా. చాలా అంతటా మరియా యేసు ఉన్న చోటుకి వచ్చి, ఇక్కడ ప్రభు ఎందుకు ఆగాడు? మరి దగ్గరికి ఎందుకు వెళ్ళా? మరియా ప్రభుని ఎంతో ప్రేమిస్తుంది, ప్రభు కూడా మరియని ఎంతో ప్రేమిస్తున్నాడు. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నప్పుడు దాన్ని ప్రశంసించాడు. కానీ మరియా ఏమంది? ఇంటిలోనే నిలిచిపోయింది. మార్త అయితే పరిగెట్టింది, ప్రభు మన ఆహ్వానాన్ని మన్నించి ఆయన వస్తున్నాడని కలుసుకోవడానికి పరుగుని వెళ్ళింది. కానీ మరియా ఇంటిలోనే ఉండిపోయింది. ఎందుకో తెలుసా? నలుగురు అన్న మాట నమ్మి, చూసావా ప్రభు నేను ఎంత ప్రేమించాను, ఎంత ఆతిథ్యం ఇచ్చావు, ప్రభు పాదాల చెంత నేను ఎంత కనిపెడుతూ వచ్చాను. ఈ రోజు ప్రభు నా సహోదరుడు రోగంతో ఉన్నాడంటే రాకుండా ఇన్ని దినాలు ఉండిపోతాడా? మేము ఎంత ప్రేమిస్తున్నా, ఇంత మేము ప్రభువుని ఆతిథ్యం ఇచ్చి గౌరవించి మా గృహానికి అతిథిగా చేసుకుని అందరికంటే మేము అధికంగా ప్రేమించి మా ఇంట చేర్చుకుంటామే. ప్రభు ఏంటి ఆలస్యం చేశాడు? ఎంత అంటే నా సహోదరుడు చనిపోయే సమాధిలో పెట్టుబడి కుళ్ళిపోయేంత ఆలస్యం చేశాడు. నేను రాను, నేను ప్రభుని కలవను. కానీ
ఆర్తలో గ్రహింపు వచ్చింది. ప్రభు త్వరపెడుతున్నాడు. ప్రభు ఏదో స్పష్టంగా చెప్తున్నాడు. ప్రభు నువ్వు నమ్ముచున్నావా అని అడుగుతున్నాడు. ఇదిగో మరియా రా అని. అందుకే మరియా హృదయం చేసుకుని ప్రేమతో మరలా కదిలించబడి ఏం చేసింది? ప్రభు యొక్క పాదాల చెంత ప్రోస్టేట్ సాగిలపడిందంట. ఇంగ్లీష్ లో రాబడి ఉంటుంది. ఆమె ప్రభు పాదాలకు సాగిలపడిందన్నట్టు. అంత మరియా ప్రభు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి మార్త చేసింది ఈ పని. ప్రభుతో కూడా ఎదురుగా నిలబడి వాదోపవాదాలు చేసింది. నువ్వు ఉంటే మేలు, నువ్వు వస్తే మేలు, కార్యం ఇలా జరిగేది, నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, అయినా నీవే పునరుద్ధానం నమ్ముచున్నాను, నీవు దేవుని కుమారుడు నమ్ముచున్నాను, నీవు క్రీస్తు అని నమ్ముచున్నాను, నీవు పునరుద్ధానం దినాన లేపుతో నమ్ముచున్నాను. ఇదంతా కూడా తత్వాన్ని వాదోపవాదాన్ని చేస్తా ఉంది. కానీ మరి హృదయం ఎలా ఉంది? ప్రభువుని చూస్తే చాలు పాదాల మీద పడే హృదయం. ప్రభువుని చూస్తే చాలు ఆయన పాదాలను ముద్దాడే హృదయం. ప్రభువుని చూస్తే చాలు ఎంతో స్తుతికి ఆరాధనగా ఆయన ఎదుట సాగిలు పడి బ్రొక్కే హృదయం. ఎంత తగ్గింపు మనసు అంటే మరియులో ఆ చిన్న పెంకుతనమో లేకుంటే కొంత ఏంటంటే ఆ ప్రభువు మీద ఆ ప్రేమ కొంత నాకు కావలసింది, నేను అనుకున్నది సరైన సమయానికి ప్రభు చేయలేదు. నేనెంతో ఇష్టపడుతుంది ప్రేమించే నా సహోదరుని నేను కోల్పోయేదానికి ప్రభు మరి ఎందుకు వదిలేశాడు? కొన్నిసార్లు మనం దేవుని ఇష్టపడుతూనే ఉంటాం, ప్రేమిస్తూనే ఉంటాం, కానీ కార్యాలు మనం అనుకున్నట్టుగా జరగకపోతే మనలో కొంత సంకోచం, అసమ్మతి, ప్రభు పట్ల ఆయన ప్రేమించలేని హృదయం, ఆయన సన్నిధికి మరల ఎలలేని హృదయం, ఇంకా ప్రార్థించలేని హృదయం, ఇంకా కనిపెట్టుకోలేని హృదయం కదా. కానీ ప్రభు మన హృదయాన్ని పూర్తిగా కొన్నిసార్లు ఎరగొట్టడానికి ఇష్టపడుతున్నాడు. మనలో విరిగి నలిగినటువంటి స్థితి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడే మనలో ఆయన సుఖ నివాసం చేయగలడు. అప్పుడే ఆయన మనలో నివాసం చేయగలడు. కాబట్టి ప్రభు అలా కోరుకున్నాడు. త్వరగా మన వాక్యాన్ని ముగించుకుందాం. ప్రభు దగ్గర మరి యొక్క హృదయ స్థితి చూసారా? మొదట ప్రభు తన ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడుందామే? ప్రభు పాదాల చెంత ఉన్నది. తర్వాత తన యొక్క సహోదరుడు చనిపోయినప్పుడు ప్రభు వారి మధ్యలోకి వచ్చినప్పుడు మరి ఎక్కడ ఉన్నది? పాదాల చెంతే. మరి ఎప్పుడు కూడా ఉత్తమమైనది ఎన్నుకున్నది. ప్రభు అన్నాడు అది అవసరమైనది. మరి ఆ ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది అవసరమైనది, అది ఒక్కటే అవసరమైనది. కాబట్టి ఉత్తమమైనది మరియా ఎన్నిక చేసింది. పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ మనం ఎన్నడూ కూడా ఉత్తమమైన దాన్ని విడిచిపెట్టనే కూడదు. ప్రభు పాదాలనే పట్టుకోవాలి. మనం పొందేంత వరకు పట్టుకోవాలి, పొందేంత వరకు పట్టుకోవాలి. ఎందుకంటే ప్రభు పాదాల దగ్గరికి వెళ్తే అని అన్నాడు, నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులను, క్రూరమైన సంగతులను నీకు నేను బయలుపరిచెదను, జరిగించెదను. మార్త కూడా అన్నమాటే మరి కూడా అన్నది, ప్రభా నీవు ఇక్కడ ఉండిని ఎడల నా సహోదరుడు చావకుండెను కదా అని ఏడ్చడం మొదలెట్టిందంట. ఆమె ఏడవడం చూసి యూదులు ఏడ్చారు. ఓ అందరు ఆత్మలో మూలుగుతూ ఉంటే ప్రభు కూడా ఆత్మలో మూలుగుతూ ఉన్నాడంట. అయితే ప్రభు కూడా ఏమన్నాడంటే కన్నీరు విడిచాడంట. కన్నీరు విడిచాడు. ఆత్మలో మూలుగుతూ ప్రభు కన్నీరు విడిచాడు. మార్త వాదోపవాదాలు ప్రభువుకి ఒక రకంగా బాధని, దుఃఖాన్ని కలగజేసింది. ఏంటి నమ్మలేకపోతుంది, నా హృదయం అంతా తెరిచి మాట్లాడుతున్నా నమ్మలేకపోతుంది ఏంటి, ఇంకా హృదయం మారట్లేదేంటి, స్వభావంలో మార్పు లేదేంటి అని ప్రభు ఎంతో చెబుతూ నొచ్చుకుంటూ, నమ్ముచున్నావా, నమ్ము. కానీ ఎప్పుడైతే మరియ పాదాల దగ్గర పడి ఏడుస్తూ ఉందో ప్రభు హృదయంలో వేదన పడుతూ కన్నీరు కారుస్తూ ఏమంటున్నాడు? ఎక్కడుంచారు సమాధి? ఎక్కడా సమాధి? ఎక్కడుంచారు?
ప్రభు సమాధి వైపుకి నడిచేస్తా ఉన్నాడు. సమాధికి చేరువుగా వెళ్ళాడు. అయితే ఈ మార్త గారు ఏమంటుంది తెలుసా? రాయి మీరు తీసివేయండి అని ప్రభు ఆజ్ఞాపించాడు అక్కడ మనుషులతో. అప్పుడు మా తండ్రి ప్రభువా రాయి తీయమంటావేంటి? 4 రోజులు నేను చచ్చిపోయి వాసన వస్తాడు. 4 రోజులు అయింది ప్రభు చనిపోయి వాసన వస్తాడు. మరలా ప్రభు మాటకి అడ్డుపడ్డగా ఉంది. ఎలా ఉంది? ప్రభు మాటకి అభ్యంతరకరంగా ఉంది. ప్రభు కార్యానికి అభ్యంతరకరంగా ఉంది. ఆయన జీవం కలిగిన, ఆయన శక్తి కలిగిన మాట లాజరులోనికి వెళ్ళి జీవాన్నిచ్చి, పునరుత్థానపు జీవాన్నిచ్చి లేపడం అంటే కాబట్టి 4 రోజులు అయ్యింది ప్రభు, వాసన పుట్టింది. ఇది యేసు ప్రభు అన్నాడు, నీవు నమ్మిన ఎడలా, ఆయన అదే కదా ఆ మాట అన్నాడు కదా, నీవు నమ్మితే, ఈ మాట నువ్వు నమ్ముచున్నావా అని మరలా ఇప్పుడు అదే మాట, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు మార్తమా. ఏమన్నాడు? దేవుని మహిమను చూస్తావు. అరే దేవుని మహిమను చూడటానికి ఎందుకు అడ్డుపడుతున్నావు? దేవుని కార్యం చూడడానికి ఎందుకు నువ్వు అభ్యంతరంగా ఉన్నావు? ఎందుకు నీ హృదయాన్ని సరి చేసుకోవట్లేదు? ఎందుకు దేవుని మీద నమ్మకం ఉంచట్లేదు? ఎందుకు ప్రభు పాదాలు పట్టుకోవట్లేదు? ఆయన చెంత నువ్వు ఎందుకు హృదయాన్ని, నీవు కన్నీటిని కుమ్మరించట్లేదు? ప్రభు కూడా అన్నాడు, చనిపోయింది ఎందుకోసమనంట? మహిమ కొరకే, దేవుని యొక్క మహిమ కొరకే కార్యము జరుగునట్లుగా లాజరు నిద్రించాడు అన్నాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు? నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు అమ్మా, ఆ హృదయాన్ని, ఆ కన్నుల్ని తెరుచుకో అని వెంటనే ఆ సైడ్ అయిపోయింది. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు ప్రభు కన్నుల పైకెత్తి తండ్రిని వేడుకున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? 43 వచ్చిన లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడంట. ఏమన్నాడు? లాజరు బయటికి రా. ఒకే ఒక్క మాట. సమాధిలోని ఉన్న లాజరు ఆ వస్త్రాల చేతే, పేద వస్త్రాల చేతే ఆ చుట్టబడిన వాడే నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. వెంటనే ఆయన అన్నాడు, ఆ వస్త్రాలు తీసి అతన్ని పోనీయండి, కట్లు ఇప్పండి అన్నాడు. ఎందుకు? ఆ వస్త్రాలు లేకుండా బయటకు తీసుకురావచ్చు. ఈ ప్రజలు నమ్ముతారా? అరే ఇది లాజరు కాదురా, ఇది దేవదూత, ఇది లాజరు కాదురా. మరి అందుకే అక్కడ వాళ్ళే కదా చుట్టి లోపల పెట్టారు, వాళ్ళే ఇప్పారు అనుకో, ఇది లాజరే, ఇది మన చుట్టిన గుడ్డలే. ఓకే, కాబట్టి ఇది ఒక నిరూపణ, రుజువు. అందుకే ప్రభు యొక్క కార్యం, ఆయన యొక్క మహిమ అనేది బయలుపరచబడింది. ఎలాగనంటే, కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఎంతమంది? అనేకులు. ఎవరు? యూదులు. ఎదురాడిన వారు, నమ్మకం ఉంచని వారు, పోరాటం చేసిన వారు, అప్పగించాలనుకున్న వారు, ఆయన చంపాలనుకున్న వారు కొందరు కూడా ఏం చేశారు? దేవుని యొక్క కార్యము, ఆయన మహిమను చూసి ప్రభువులో నమ్మకం ఉంచి నిజంగా ఆయన మెస్సయ్య అని, దేవుని కుమారుడని నమ్మకం ఉంచారంట. చూసారా? నమ్మకం ఉంచితే ప్రభు యొక్క కార్యాలు చూస్తాం. ఎంత అంటే మనం ఆశ్చర్యపోయేది కాదు, కానీ ప్రభు మన జీవితాల్లో చేసిన దాన్ని బట్టి ఇతరులు కూడా ఆశ్చర్యపడేంతగా ప్రభు కార్యాలు మనం చూడగలుగుతాము. ఇది ఎటువంటి ఇల్లుగా ఉంది? ద హౌస్ ఆఫ్ లైఫ్, జీవము ఉన్న ఇల్లుగా ఉంది. ద హౌస్ ఆఫ్ ఫెలోషిప్ బికేమ్ ద హౌస్ ఆఫ్ లైఫ్, రిజరక్షన్ లైఫ్, పునరుత్థానపు జీవపుటిల్లు. ఈ బేతని ఎలా ఉంది? పునరుత్థానపు జీవపుటిల్లు. ఇక్కడ ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? ఆరోగ్యం వచ్చింది. ఎలా వచ్చింది? ప్రభు యొక్క పునరుత్థాన జీవం పోయబడడం ద్వారా, నింపబడడం ద్వారా ఆ ఇంటిలోనికి ఆరోగ్యం, స్వస్థత వచ్చింది. మరి ప్రభు యొక్క పునరుత్థాన జీవం కావాలా? ఆయన అనుగ్రహించేది
ఆ యొక్క శక్తి కావాలా. అలాగ మనం కనిపెట్టుకుంటే మరియలాగా ఖచ్చితంగా మనం ప్రభుని కదిలించవచ్చు. ఆయన హస్తాన్ని మన ప్రార్థన ద్వారా కదిలించవచ్చు. ఆ పరలోక సింహాసనాన్ని కదిలించవచ్చు. ఎలాగంటే ప్రభు యొక్క మహిమ కార్యాలను మనం చూడగలిగినట్లు, అనేకులు ప్రభువులను నమ్మకం ఉంచగలిగినట్లు మనం ఆయన యొక్క కార్యాలను మన జీవితాల్లో మనం జరిగించుకునవచ్చు. ఎలాగంటే ప్రభు పాద చెంత నిలిచే ఆసక్తి మనకి ఉండాలి. ప్రభువుకి ఎల్లప్పుడూ ఇష్టమే ఉంది. మన హృదయాన్ని సరిచేయడం కోసం ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు లాజరు కూడా ప్రభు సంపాదించుకున్నాడు. మన 12వ అధ్యాయాలు చూసి మనం ఊహించుకుందాం. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చారు. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. మార్త ఉపచారము చేశారు. లాజరు ఆయనతో కూడా భోజనంలోకి కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి ఇలువగల అచ్చట జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తున తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ద హౌస్ ఆఫ్ వర్షిప్, ఆరాధనా ఇల్లు. ఈ బేతని ఎలా ఉంది? ఆరాధనా బేతనియ. ఇప్పుడు అందరూ హృదయాలు మార్పు చెంది ప్రభు సన్నిధిలో అందరూ ఉన్నారు. ప్రభు వారి మధ్యలో ఉన్నారు. ప్రభు వారి ఇంటికి అధిపతిగా ఉన్నాడు. ప్రభు వారి గృహానికి నిజంగా ప్రభువుగా ఉన్నాడు. పూర్తిగా ప్రభువుకి అప్పచెప్పుకున్నారు. ఇప్పుడు మనం చూస్తే మరి ఎంతో ప్రేమతో ఎంతో విలువైనటువంటి ఖరీదైన అత్తరు బాటిల్ పగలగొట్టి ప్రభు పాదాల మీద పోసివేసింది. ఎంతో ఇరువుగా ఇచ్చి ఆమె ఎంత సంపాదన ఇచ్చి కొనుక్కున్నదో దాన్ని ఇరువుగా ఎంచలేదు. కానీ ప్రభు పాదాలను ముద్దాడటం నాకు ఇష్టం కదా. ప్రభు పాద సన్నిధిలో ఉండడం ఇష్టం కదా. అందుకే పగలగొట్టేసి పాదాల మీద కూసింది, ఆరాధిస్తుంది. అంతేకాదు ఎంత తగ్గించుకుందంటే, నన్ను క్షమించు ప్రభా, ఒక మారు నీ మీద నేను మంచి హృదయం కలిగలేను. నువ్వు నా ఇంటికి త్వరగా రాలేదని, నా తమ్ముడు చనిపోయి అలానే ఉంటే కుళ్ళిపోతుంటే ఇంకా దూరం ఉన్నాను. ఇదిగో అటు పశ్చాత్తాపంతో ఏం చేస్తుంది? ఎంతగా ప్రేమించిందంటే తన యొక్క తల వెంట్రుకలతో, టవల్తోనా కండువతోనా తల వెంట్రుకలతో ప్రభు పాదాలను, యేసు ప్రభు పాదాలను తుడుస్తూ ప్రేమిస్తుంది. పశ్చాత్తాపంతో ప్రేమిస్తూ. ఎంత మంచి హృదయం మరి, ఎంత ప్రేమను వ్యక్తపరుస్తుందో. తన యొక్క ప్రాణమును ఆరాధనగా వస్తుంది ప్రభు పాదాల మీద. మార్తేమో సంతోషంతో ఉత్సాహంతో అతిథులందరినీ ప్రేమించింది, అందరికి ఆతిథ్యం ఇస్తుంది. ప్రభుతో కూడా ఉండి ప్రభువును కూడా గౌరవిస్తూ ప్రభుకి పరిచారం చేస్తా ఉంది, ఉపచారం చేస్తా ఉందంట. లాజరేమో ప్రభుకి అటువైపులో కూర్చుని, ప్రభుకి దగ్గర కూర్చుని ప్రభుతో ముచ్చటిస్తా ఉన్నాడు. మొదట లాజరు కనపడ్డాడా మనకి? ప్రభు దగ్గర కనపడ్డాడా? లేదు. ఇప్పుడు అంతా ప్రభు చుట్టే ఉన్నారు. ఒక ఆమె ప్రభు పాదాల దగ్గర ఉంది, ఇంకొక ఆమె ఏమో మార్త ప్రభు చెంతే నుంచి ఉపచారం చేస్తుంది. లాజరేమో ప్రభుతో కూడా సహవాసంలోనే కూర్చున్నాడు. ఇప్పుడు ఆ ఇంటికి స్వస్థత వచ్చిందా రాలేదా? ఆ ఇంటికి ఆరోగ్యం వచ్చిందా రాలేదా? ఆ ఇల్లు ఆనంద గృహంగా మార్పు చెందా లేదా? ఆ అరణ్య భూమి ప్రభు యొక్క జీవం చేత బలవంతమై ఫలిస్తుందా లేదా? ఇప్పుడు బేతని ఎలా అయింది? ఎప్పుడు ప్లేస్ ఫలభరితమైనటువంటి బేతనిగా మారింది కదా. ఫలభరితమైనటువంటి ఆరోగ్యకరమైన హృదయాలు వచ్చినాయి కదా. స్వస్థత ఉన్నటువంటి హృదయాలుగా వచ్చినాయి. ఓ, ఆ ఇల్లు దీవించబడింది. అది ఆరాధన గృహంగా మారిపోయింది. అక్కడ దుఃఖం లేదు, ఇక విచారం లేదు, అంత పట్టువేయబడింది. ఎందుకంటే ఈరోజు ఆ గృహానికి ప్రభు ఏమయ్యాడు? వారి హృదయాలకి ప్రభు అయ్యాడు. ఆ గృహానికి కూడా ప్రభు అయ్యాడు. మనం కూడా చాలా సార్లు అంటాం, ఈ గృహానికి ప్రభువే అధిపతి. కానీ అది గోడ మీదే అధిపతి, మన హృదయాల మీద కాదు, గోడల మీద కాదు. మన హృదయాల్లో, మన కుటుంబాల్లో, మనం చేస్తున్న దాంట్లో అంత ప్రభు అధికారానికి అప్పచెప్పుకోవాలి. సమస్తం ఆయన యొక్క ఆలోచనలకు అప్పచెప్పుకోవాలి. సమస్తం ఆయన ప్రణాళికలోనికి అప్పచెప్పుకోవాలి. సమస్తం ఆయనకి
ఆయనకి మహిమలు ఇవ్వడానికి మనం అప్పచెప్పుకుంటే ప్రభు యొక్క గొప్ప కార్యాలు మన జీవితాలు మనం చూసేవారంగా ఉంటాం. ఆయన మహిమను చూసేవారు ఉంటాం. ప్రభు ఎంత ప్రేమించాడనంటే ఒకానొక సమయాన యేసు ప్రభు ఆ బేతనియలో నుంచే పరలోకానికి ఆరోహణమయ్యాడు. హల్లెలూయా. ఎంత భాగ్యం వచ్చిందండి బేతనియాకి, ఎంత భాగ్యం వచ్చిందండి ఈ కుటుంబానికి. అనేకులు సమకూర్చారు. 500 మంది పైగా చూస్తుంటే ఆయన పరలోకానికి ఆ బేతనియా సమీపం నుంచి ఆరోహణం అయ్యాడంట. ప్రభు మరలా దర్శించాడు బేతనియా. ఎందుకు? పాడైపోయినటువంటి ఆ గృహాలను కట్టడానికి, పాడైపోయినటువంటి ఆ హృదయాలను కట్టడానికి, ఆరోగ్యాన్ని ఇచ్చి స్వస్థతనిచ్చి మరలా నిర్మించడానికి. ఎలాగా? ఆనంద గృహాలుగా, తన నివాస గృహాలుగా. తానే ప్రభువుగా ఉండడం కొరకు. ప్రభు ఎప్పుడు కూడా అలా పనిచేయడానికి ఇష్టంగా ఉన్నాడు. ప్రభు మన జీవితాల్లో కూడా అలాగున పనిచేయునుగాక. మన గృహాలు కూడా ఆనంద గృహాలుగా మార్పు చెందునుగాక. ప్రభు ఎంతో ఇష్టం కలిగి ఉన్నాడు. ఆయన ఇష్టానికి మనం పూర్తిగా అప్పగించుకుందాముగాక. ఆయనను ప్రభుగా చేర్చుకుంటూ ఇష్టం కలిగి ఉందాం. మన పాడైపోయినటువంటి మన వేదనే ఆ గృహాలు ప్రభు నివాస స్థలంగా, సహవాస స్థలంగా మార్పు చెందినగాక. ప్రభు యొక్క ఆరాధన స్థలాలుగా మార్పు చెందినగాక. ప్రభు నా హృదయంలో పనిచేయి, నా జీవితంలో